అఖిలపక్షంలో బీసీ సంఘాల పిలుపు మేరకు బీసీ బిల్లుకు మద్దతుగా మనము కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ బీసీ 42% రిజర్వేషన్ కొరకై మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన శాయశక్తుల ప్రయత్నం చేసి శాసనసభలో బిల్లు పాస్ చేసి దాంతోపాటు ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ వద్దకు అక్కడ పెండింగ్ ఉన్నది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ తోటి ఆగడం జరిగింది. అయినా 42% ఆఖరికి దీన్ని సాధించే వరకు ఏదైనా చేసి ఈ ఎలక్షన్ 42%తో ముందుకు పోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నది. ఈరోజు బీసీ సంఘాలు పిలుపు మేరకు మనం అందరం అఖిలపక్షంగా ఏర్పడి మనం కూడా మన మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. తొందరలో బీసీల 42% రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్కి పోవాలనే కృతజ్ఞతతో ప్రభుత్వం కూడా తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కావున ఈ ప్రజలందరూ గమనించి ఎవరైతే పని చేస్తారో దీనికై పోరాడుతున్నారో గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకోలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కులగణన చేయడం కానీ ఎక్కడ దేశంలో ఎక్కలేని విధంగా మన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఖర్గే గారి ఆదేశాల మేరకు మన మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు సీఎం గారు ఇద్దరు కలిసి దీన్ని ఏదైనా కలిసి 42% సాధించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన ప్రభుత్వం చేసే పనిని మీరు అభినందించగలరని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.